మీకు వీడియోలో కనిపిస్తున్నది ఒక కిడ్నీ స్టోన్. ఇది ఆర్ఐఆర్ఎస్ ప్రొసీజర్. అంటే కిడ్నీ స్టోన్ని మనం ఏ కోత లేకుండా సింపుల్ డే కేర్ ప్రొసీజర్ లాగా ఒక ఆర్ఐఆర్ఎస్ అనే ప్రొసీజర్ ద్వారా మనం యూరెట్రోస్కోప్తో విజువలైజ్ చేసుకుంటూ ఆ కిడ్నీలో ఎక్కడున్న స్టోన్ ఎక్కడున్నా దాన్ని యాక్సెస్ చేస్తూ ఈ లేజర్ ఫైబర్ ద్వారా మనం దాన్ని క్రష్ చేస్తాము. యూజువలీ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకు ఉండే లక్షణాలు ఎటువంటివి అంటే, ఒకటి నొప్పి ఉంటుంది, ఆ నొప్పి బ్యాక్కి రేడియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే కాకుండా మూత్రంలో మంట కానీ లేదా రక్తస్రావం ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, మనము ఆ స్టోన్ని క్రష్ చేస్తున్నాము ఆ లేజర్ ఫైబర్ ద్వారా. ఆ స్టోన్ని క్రష్ చేసి ఆ పార్టికల్స్ అన్నీ కూడా సొంతంగా యూరిన్ నుంచి వచ్చేస్తాయి అన్నమాట. అంటే బ్లాడర్లో వెళ్ళి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాయి. కిడ్నీ స్టోన్స్ రావడానికి ప్రధాన కారణాలు, ఒకటి తక్కువ నీరు తీసుకోవడం, ఇంకోటి ఎక్కువ ఉప్పు తీసుకోవడం, లేదా అధికంగా జంక్ ఫుడ్స్ తినడం, లేదా కొందరిలో ఫ్యామిలీ హిస్టరీ ఉండడము, ఇంకా కొన్ని మెటబాలిక్ డిసీజెస్ వీటిలో కామన్గా చూస్తూ ఉంటాము. సో ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీ సర్జన్ని మీరు కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయిన తర్వాత మీ లెవెల్ ఆఫ్ స్టోన్, అంటే ఆ స్టోన్ ఎక్కడుందో దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది యూరెటర్లో ఉంటే మనము కింద వైపులో ఉంటే మనం దానికి యూఆర్ఎస్ఎల్ చేయొచ్చు, లేదా కిడ్నీలో ఉన్న స్టోన్స్కి ఈ మన వీడియోలో చూసినట్టు ఆర్ఐఆర్ఎస్ చేసి కిడ్నీ స్టోన్ని కంప్లీట్గా తొలగించవచ్చు. ఇవన్నీ కూడా ఎటువంటి కోత లేకుండా సింపుల్గా 1 నుంచి 2 రోజుల్లో మీరు మీ వర్క్ని రెజ్యూమ్ చేసుకోగలరు. ఎటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా మా సర్జరీని సంప్రదించండి. నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. సరైన పరీక్షలు, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే కిడ్నీ రాళ్లకు పూర్తిగా పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉండండి.